ఆలయ స్తంభాల శిల్పాలలో దైవ దర్శనం మౌనంలో ఆ దివ్య శాంతి మనశ్శాంతి మనసు నిండా మనం గుడికి వెళ్ళేటప్పుడు దైవ దర్శనం అవ్వగానే ఏదో పని ఉన్నట్టు టక్కున బయటకు వచ్చేస్తుంటాం కదా. కానీ మన పెద్దలు దర్శనం తర్వాత కాసేపు అక్కడే కూర్చోవాలని చెబుతారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. కేవలం దేవుడిని చూడటం మాత్రమే కాదు, ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మీ మనసులోని ఆలోచనలన్నీ ఓ క్రమ పద్ధతిలోకి వస్తాయి. మనం రోజంతా చేసే పనుల్లో ఏది మంచి ఏది చెడు అని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టైం. గుడిలో ఉండే వైబ్రేషన్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. దర్శనం అయ్యాక కాసేపు అక్కడ కూర్చోవడం వల్ల ఆ ప్రశాంతతను శక్తిని మనం పూర్తిగా పొందగలుగుతాము. దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోతే ఆ పుణ్యం లేదా పాజిటివ్ ఎనర్జీ కంప్లీట్గా మనకి అందదని మన సంప్రదాయం చెబుతుంది. నేటి బిజీ లైఫ్లో మనకి ఫోన్ లేకుండా నోటిఫికేషన్స్ లేకుండా ఉండే టైం చాలా తక్కువ. గుడిలో ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది ఒక రకమైన మెడిటేషన్. ఇది మీ ఒత్తిడిని తగ్గించి మీ లైఫ్ని సరైన మార్గంలో లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనం రోజువారీ చేసే తప్పులను సరిదిద్దుకొని రేపటి నుండి మంచిగా ఉండాలని నిర్ణయించుకోవడానికి ఈ నిశ్శబ్ద సమయం ఒక రీసెట్ బటన్లా పనిచేస్తుంది. గుడిలో కూర్చోవడం అంటే కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మెంటల్ హెల్త్ కోసం మీరు తీసుకునే ఒక చిన్న పీస్ఫుల్ బ్రేక్. మరోసారి మీరు గుడికి వెళ్ళేటప్పుడు దర్శనం తర్వాత కనీసం 2 నిమిషాలన్నా కూర్చొని ఆ వైబ్ని ఎంజాయ్ చేయండి. మన వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలయ స్తంభాల శిల్పాలలో దైవ దర్శనం మౌనంలో ఆ దివ్య శాంతి మనశ్శాంతి మనసు నిండా